పాస్టర్ గారు పనిచేస్తున్నాడు, పాస్టర్ కోర్స్ చేసి. ఇంకొక అతను అంటే తాగుబోతు, తిరిగిపోతూ, ప్లస్ దుండగులు అంటే కొట్లాట్లు ఇవి చేస్తూ ఉండేవాడు. అయితే ఒకసారి మర్డర్ చేశాడు అతను. ఒక అతను చంపేశాడు. పోలీసులు వెంటపడుతూ ఉన్నారు ఆయన్ని. ఇంటికి వచ్చి తలుపేసుకుంటాడు. ఒంటి నిండా రక్తపు మరకలు. ఈ పాస్టర్ గారు అయినటువంటి ట్విన్ బ్రదర్ చూస్తాడు. ఇతను అన్నయ్య. తమ్ముడు ఏమైందిరా అంటాడు. అంటే అన్నయ్య నేను ఒక మర్డర్లో ఇరుక్కున్నాను, పోలీసులు నన్ను వెంటాడుతున్నారు, నన్ను కాపాడు అన్నయ్య అంటాడు. తమ్ముడు నీ డ్రెస్ ఇప్పేసాయి, నువ్వు వాష్ చేసుకోవా నీ అన్నీ, నీ ఆ రక్తపు మరకలు ఉన్న బట్టలు నాకు ఇవ్వు, నేను వేసుకుంటాను. ఈ మాస్టర్గా ఉన్నటువంటి ఈ గౌన్, ఎప్రాన్ ఇవి నువ్వు వేసుకో. ఏంటి అని అడిగితే పాస్టర్ అని చెప్పు. మర్డర్ నేను చేశానంటాను, నన్ను తీసుకెళ్తారు పోలీసులు. అన్నయ్య నిన్ను ఉరికంబం ఎక్కిస్తారన్నయ్య, నేరం నేను చేస్తే నువ్వు ఉరికంబం ఎక్కుతావా అన్నయ్య అంటే, ఏసై కూడా అలాగే ఎక్కాడు మన కోసం. నేను నా సొంత తమ్ముడు కోసం ఎక్కలేనా? తమ్ముడు నేను ఉరికంబం ఎక్కితే కూడా, నన్ను ఉరి తీస్తే కూడా నేను బాప్తిసం పొందాను, దేవుని సేవకుడినై హతసాక్షినై దేవునికి నేను సాక్షిగా ఉండి పరలోకాన్ని చేరతాను. నీకు ఒక అవకాశం ఉన్నది, మారే ప్రయత్నం చెయ్యి. మంచివాడిగా ఇప్పుడు నువ్వు మారి నువ్వు కూడా పరలోకంలో చేరాలని నేను కోరుతున్నానని ఆయన ఉరికమ్మ ఎక్కుతాడు. మనం చేయగలమా? మన సోదరుల కోసం డబ్బు ఉంటే లేదని చెప్తాం, మా ఇంటికి రావద్దని చెప్తాం, నా గడప తొక్కొద్దంటాం. మరి మనం క్రైస్తవులమే. మారుదామా? క్రీస్తు ప్రేమ కలిగి అందరం కలిసిమెలిసి ఉందామా? ప్రయత్నిద్దామా? ప్రార్థన చేద్దామా? సహోదరుల ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు మనోహరం అని దేవుడు చెప్పాడు కదా. మనం ఎందుకు పాటించకూడదు? మనం ఎందుకు పోరాడకూడదు ఐక్యత కోసం?